హలో, ఇప్పుడు బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ బెండకాయలు మంచిగా కడిగేసుకొని ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతి పొడి, కొద్ది గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు అండ్ ఉప్పు. ఇది ఓన్లీ కారం వేయకుండా పచ్చిమిర్చితోటి చేస్తున్నాను కర్రీ. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇంక ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా మంచిగా ఈ కర్రీ ఇప్పుడు మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆ తాలింపులకి పట్టేలా కలిపేసుకొని ఇప్పుడు దాంట్లో కూడా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని మంచిగా కలపాలి. మంచిగా ఇప్పుడు అవన్నీ ఈ బెండకాయ ముక్కలు అవన్నీ కలిసిపోయేలాగా మంచిగా కలపాలి. ఇది సిమ్లో చేసేసుకోవాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను కొద్దిసేపు ప్లేట్ పెట్టాను. కొద్దిసేపే, మళ్ళీ ఎక్కువసేపు పెడితే ఏంటంటే బాగా అది జిగురు ఎక్కువ వచ్చేసేసి తొందరగా ఫ్రై అవ్వదు కూర. వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ కోసము కొద్దిగా కారం వేసాను. ఇంకా వేసేసి మంచిగా ఇంకా మూత పెట్టకూడదు ఇప్పటి నుంచి. మంచిగా కలిపేసుకొని ఇంకా ఫ్రై అవుతూ ఉంటుంది. దీంట్లో కొద్దిగా ధనియా పొడి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే, ఇంకా అన్నీ వేసేసాను కర్రీకి కావాల్సినవన్నీ. ఇప్పుడు మనము ఫ్రై చేసుకొని దానికి వెయిట్ చేయాలి ఫ్రై అవ్వడానికి. చూసారు కదా ఎంత దగ్గరికి అయిపోయింది కర్రీ అండ్ మంచిగానే ఫ్రై అయింది. అంతే, ఇంకా ఇది రెడీ టు సర్వ్ బెండకాయ కర్రీ. మంచిగా పచ్చి పులుసు, బెండకాయ ఫ్రై వేసేసుకొని తింటే యమ్మీ కాంబినేషన్. థ్యాంక్ యూ.